ఉంటుంది. ఇప్పటికే ఆయనకి సమాచారం కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యవహారాలన్నింటి కూడా పార్టీకి ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా అన్ని పార్టీలు కూడా ఎప్పటికప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. ప్రతి పార్టీ కూడా ఏదో ఒక సమయంలో ఇలాంటి సమస్యలను సంక్షోభాలను కూడా సవిచూస్తాయి. కాకపోతే సాయిరెడ్డి వర్తమాన రాజకీయాల్లో ఉన్నారు. వైసీపీ మొన్నటిదాకా అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ అధ్యక్షుడికి ఈయన దగ్గరగా ఉన్నారు. ఇంత క్లోజ్ అసోసియేట్గా ఉన్న వీళ్ళు ఇప్పుడు వదిలిపెట్టిపోవడమే ఇప్పుడు ఆశ్చర్యకరమైన పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు సాయిరెడ్డితో పాటు ఇంకెవరైనా వెళ్తారా అని ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారం సాయిరెడ్డితో పాటు ఎవరు వెళ్ళే అవకాశం లేదు. సాయిరెడ్డి కేవలం తన వ్యక్తిగత విషయాలతోటి వ్యక్తిగత వ్యవహారాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. దేవి, చంద్రశేఖర్ ఎలా చూడాలి? బేసిక్గా ఆయన చాలా వ్యూహాత్మకంగా ప్రకటించినట్టుగానే కనపడుతోంది. అంటే ఒకవేళ తాను రాజీనామా చేయదలుచుకుంటే అధిష్టానం పెద్దలతో టచ్లోకి వెళ్ళాలి, లేదా వాళ్ళకేమైనా లేఖ పంపాలి. కానీ ముందు రోజు అమిత్ షాతోనో లేకపోతే ఢిల్లీ పెద్దలతోనో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోవడం బట్టి ఆయన బీజేపీ వైపే చూస్తున్నారని ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు లేకపోలేదా? పెద్దలతోటి టచ్లోకి వెళ్ళడానికి ఆయన ఎవరు లేరు. ఆయనే పార్టీలో ఒక పెద్ద. జగన్ తర్వాత ఈయన ఒక పెద్ద. ఇందాక మనం చెప్పుకున్నాం, సజ్జలకి సాయిరెడ్డికి పడదు, సజ్జలకి సుబ్బారెడ్డికి పడదు, అలాగే సుబ్బారెడ్డికి సాయిరెడ్డికి పడదు. అంటే ఎవరైతే టాప్ పొజిషన్లో ఉన్న ముగ్గురు నలుగురు ఉన్నారో వాళ్ళకి పడదు. కేవలం జగన్మోహన్ రెడ్డికి ఈయన సఖ్యత ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఈయనకు బాధ్యతలు అప్పచెప్పేవాళ్ళు. ఆ జగన్మోహన్ రెడ్డికే మరి ఈయన చెప్పారో లేదో మనకి ఇంకా క్లారిటీ లేదు. చెప్పినట్టు ఆయన దాంట్లో స్పష్టత చేయలేదు కాబట్టి చెప్పినట్టుగా భావించాలి. పైగా మనం అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి రేపు సాయంత్రం రాబోతున్నారు. ఈయన రేపు ఉదయం 10 గంటలకి అపాయింట్మెంట్ తీసుకొని రాజీనామా చేయబోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి దేశంలో దిగడానికి ముందు, లండన్లో విమానం ఎక్కడానికి ముందే ఈయన రాజీనామా అనేది ఆమోదముద్ర పడిపోయి వైసీపీకి రాజ్యసభలో ఒక సీటు తగ్గిపోతుంది. ఈయన రాజీనామా ఆమోదం పొందుతుంది. కాబట్టి వ్యూహాత్మకంగానే చేసి ఉండా చెప్పుకోవచ్చు. రాజకీయంగా కూడా ఆయన ఆలోచించవచ్చు. రాజకీయంగా బీజేపీకి వెళ్ళాలనుకుంటే బీజేపీ డోర్స్ ఓపెన్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఒక రాజ్యసభ సభ్యుడు వస్తారంటే ఆ పార్టీ కాదనే పరిస్థితి ఉండదు. మనం ఇంతకు ముందు చూసాం, టీడీపీలో ఉన్న సుజనా చౌదరి, టీడీపీలో ఉన్న సీఎం రమేష్, వీళ్ళందరూ కూడా అలాగే వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడుకిప్పుడు వైసీపీని నుంచి బీజేపీకి జంప్ అయిపోతే జగన్మోహన్ రెడ్డిని ఇలాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టి పోవడం మీద వైసీపీ శ్రేణులందరి నుంచి ఆయన ఎలాంటి విమర్శలు ఎదుర్కొంటారో అదే సమయంలో ఆయన బీజేపీకి కనుక వెళితే అంతకు కొన్ని లక్షల రెట్ల విమర్శలను సాయిరెడ్డి ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమంది దీన్ని పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాయిరెడ్డి సమస్యలు సాయిరెడ్డికి ఉన్నాయి. ఆయన ఇబ్బంది పడి ఉండొచ్చు, లేదా పార్టీలో సఫికేషన్ ఫీల్ అయి ఉండొచ్చు. ఆ విధంగా ఆయన ఇబ్బంది పడి ఉంటాడులే, వీళ్ళందరూ కలిసి ఆయన ఇబ్బంది పెట్టారని. అంటే ఒక విషయం బయటకు వచ్చినప్పుడు దాని మీద 2 రకాల 3 రకాల అభిప్రాయాలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి సాయిరెడ్డి బీజేపీకి వెళ్ళి తిట్లు తినాలనుకోలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉండి తన బాధ ఏదో తను పడదాం అనుకున్నాడు. అందుకోసమనే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయం మీద పార్టీ టాప్ లెవెల్లో చర్చ జరుగుతుందనేది ఒక సమాచారం అయితే మనకు వస్తూ ఉంది. అది నిజమో కాదో తెలియదు. టాప్ లెవెల్ అంటే సజ్జల, సుబ్బారెడ్డి, ఆ స్థాయిలో ఉండే నాయకులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్ కోటరీకి దగ్గరగా ఉండే ఎవరైతే ఉన్నారో వ్యక్తులు, వాళ్ళ దగ్గర ఈ చర్చ జరుగుతుంది. సాయిరెడ్డి ఢిల్లీలో తిరుగుతున్నాడు, బీజేపీ నాయకులతో టచ్లో ఉన్నాడు, బీజేపీ నాయకులతో చర్చలో ఉన్నాడు, అమిత్ షాని కలవడానికి ప్రయత్నంలో ఉన్నాడు. ఈయన బీజేపీకి వెళ్తాడా, బీజేపీలో చేరడానికి సిద్ధపడుతున్నాడా అనే చర్చ. అంటే ఇలాంటి